వారం నన్ను కలవరపరిచినటువంటి ఒక వాక్యం ఉంది. ప్రతి వారం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఇస్తున్నాడు కొన్ని వాక్యాలు, పొరలుగా ఇస్తున్నాడు. కానీ ఈ వారం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అది నన్ను ఎంతో కలవరపరిచింది. అది ఇంకా పూర్తిగా నాకు ఇవ్వబడలేదు, అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. అది మీతోనే పంచుకోవాలని నేను ఆకాంక్షిస్తూ ఉంటున్నాను. ఏంటి ఆ వాక్యము అని మనం చూసినట్లయితే చదువుకుందాం. 3 వాక్యాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో దేవుడిని యెహోవా నాటి యూదులతో అంటున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కదండి, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. చివరి లైన్ లో అంటాడు 45వ వచనం పై లైన్ లో, వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. ఇంకా అంటే 44వ వచనం మొత్తం చదువుకున్నా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు అని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడునై ఉన్నాడు అని మాట్లాడు. అంటే ఇక్కడ యూదా ప్రజలను పట్టుకుని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అపవాది సంతానము, సాతాను సంతానము. వీళ్ళేమంటున్నారు 39వ వచనంలో, అందుకు వారు అంటున్నారు యేసయ్యతో, మా తండ్రి అబ్రహాము నాయన అని మాట్లాడుతుంటే, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, మీ తండ్రి అబ్రహాము కానే కాదు, మీ తండ్రి సాతాను అపవాది, మీరు సాతాను పిల్లలు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. మరొక చోట ఈ ప్రభువే ఏమంటాడంటే, శాస్త్రులు తన ఎదుకు వచ్చిన శాస్త్రులు పరిసయ్యులతో మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో 23వ అధ్యాయం 33వ వచనంలో, సర్పములారా సర్ప సంతానమా, సర్పములారా సర్ప సంతానమా అండర్లైన్ చేసుకోండి. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు. సర్పములు సర్ప సంతానము, సర్పము సంతానం వాళ్ళు నరక శిక్ష నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు అని యేసు ప్రభువే స్వయాన మాట్లాడుతున్నారు. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను తన ఎదుకు వచ్చినటువంటి పరిసయ్యులతోనూ సద్దూకైలతో ఒక మాట అంటున్నాడు. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మిస్తున్న మారు మనసు గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉండగా అనేకులు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ఏం చేస్తున్నారు, 6వ వచనంలో యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందుతున్నారు. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి పరిసయ్యులు సద్దూకైల్లో అనేకులు బాప్తిసం పొందడానికి యోహాను దగ్గరకు వచ్చి రావటం చూసి వాళ్ళతో ఏమంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు లేక మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలోకి వెళ్లే ముందు గత వారం అంతకు ముందు వారం మనం వరుసగా కంటిన్యూగా ధ్యానిస్తూ వస్తున్నటువంటి ఆ వాక్యాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ఈ వాక్యంలోకి ముందుకు సాగిపోదాం. మనకు క్లుప్త సమయం ఉంది. ఈ రోజు ప్రభు బల్లారాధన ఉంది, కొంత సమయాన్ని దాన్ని కేటాయించవలసి ఉంది. కాబట్టి క్లుప్తంగా కుదించి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నా. కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. యేసు ప్రభు పరలోకాన్ని అతి త్వరలో విడిచి ఆకాశ మండలానికి రాబోతున్నాడని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన వస్తూ పరలోకంలో ఉన్న మొత్తం దేవదూతల్ని పట్టుకొని వస్తాడు ఆకాశ మండలానికి. వస్తూ మార్గ మధ్యంలో 3వ ఆకాశంలో ఉన్నటువంటి ఆదాముదులు ఆ క్షణం వరకు చనిపోయిన పరిశుద్ధులు. ఇక ఆ తర్వాత ఆయన అక్కడ నుండి పట్టుకుని వచ్చిన తర్వాత 3వ ఆకాశానికి ఏ ఆత్మ వెళ్ళదు. ఇక మారు మనసు పాపక్షమాపణ రక్షణ అనేది ఉండనే ఉండదు. 3వ ఆకాశం ఖాళీ అయిపోద్ది. ఇక ఆ తర్వాత వాళ్ళందరినీ పట్టుకుని 3వ ఆకాశానికి వచ్చిన తర్వాత, ఆకాశ మండలానికి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆత్మ కూడా చనిపోయిన తర్వాత ఇక ఏ పరిశుద్ధుడు ఉండడు. ఏ పరిశుద్ధుని ఆత్మ ఆ 3వ ఆకాశానికి అంటే పరదేశకు వెళ్ళదు. కాబట్టి ఆ చివర చనిపోయే పరిశుద్ధుడు వరకు ఆదాముదులుకొని ఆకాశ మండలం 3వ ఆకాశంలో ఉన్న వారి పరిశుద్ధుల ఆత్మలను వెంటబెట్టుకుని దేవదూతలందరినీ వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వస్తాడు సంఘాన్ని కొనిపోవటానికి. ఎలా వస్తాడో మనం చూసాం. ఆర్భాటముతో వస్తాడు కదండి, మృదంగాలతో వాయిద్యాలతో. ఇంకా ఏమని చెప్పుకున్నాం, చాలా ఆడంబరంగా వస్తా ఉంటాడు ఆయన. చెప్పాను కదా, ఇటు మన స్ట్రీట్ లో కూడా అర్ధరాత్రి పూట కొంతమంది లగ్నాలు పెట్టుకుని పెండ్లి కుమార్తెను ఎదుర్కొనడానికి ఒక గొడుగు కర్ర మధ్యలో దూచి ఒక బ్లాంకెట్ పెట్టి ఆ మృదంగాలతో ఆమెను ఎదుర్కొనడానికి తీసుకుని రావడానికి, వరుడి దగ్గర తీసుకుని రావడానికి బ్యాండ్ మేళంతో వాళ్ళు వెళతా ఉంటారు. అలానే యేసు ప్రభు అలా వస్తాడు. దానికి ముందు చెప్పాను, ప్రధాన దూత అయినటువంటి మైఖేల్ ఆయన సైన్యం అక్కడ వాయుమండలంలో ఉన్నటువంటి చీకటి అంధకార సంబంధమైన శక్తులన్నీ కూడా అక్కడ పొంచి ఉన్నాయి. పరలోకంలో దేవుడు ఇసుక వేస్తే రాలనంత, ఎందుకంటే భూలోకం చాలా చిన్నదండి. దీనికంటే చంద్రుడు ఎన్నో రెట్లు పెద్దాడు, ఆయనకంటే ఇంకా సూర్యుడి కంటే ఇన్ని కోట్ల నక్షత్రాలు చాలా పెద్దవి, ఒక్కొక్క నక్షత్రం సూర్యుడి కంటే. కాబట్టి వాటిని లెక్కించలేము. దానికంటే పరలోకం ఎంత పెద్దగా ఉంటుంది మన ఊహకు అందదు. ఆ పరలోకంలో ఎన్ని కోట్ల దేవతలను చేశాడంటే
నిజంగా లెక్కించగలమా? ఆఫ్టర్ భూమి మీద మొత్తం ఇప్పుడున్న ప్రజలు 780 కోట్ల మంది ప్రజలు. కానీ ఇదంతా చిన్న సూక్ష్మం అంతా. పరలోక వైశాల్యం ముందు భూమి సూక్ష్మం అన్నమాట. ఈ సూక్ష్మమైన దానిలోనే 750 కోట్ల మంది నుంచి పరలోకంలో దేవుడు సృష్టించుకున్న దేవదూతలు మనము లెక్కించ శక్యము కానంత మంది ఉంటారు. వాళ్ళలో ఒక భాగం 3/3 ఒక భాగం పడిపోయారు. వాళ్ళందరూ కూడా ఆకాశంలో పొంచి ఉన్నారు. కాబట్టి రూట్ క్లియర్ కావాలి. వధువు పెండ్లి కుమార్తె ప్రియురాల్ని కొనుక్కోవటానికి ఎటువంటి ఆటంకాలు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దానియేలు 20 ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రోజే జవాబు పంపిస్తుంటే ఈ అపవాది ఆ వాయుమండలంలో ఉండి ఈ ప్రార్థన మొదటి రోజే దేవుని దగ్గరికి చేరింది. కానీ ఆ గాబ్రియేలు తీసుకుని వస్తుంటే, గాబ్రియేలు తీసుకుని కనుక వస్తే నా చావు, నా నాశనం అందులో ఉంది, దేవుడు పంపించే వర్తమానం. దానియేలు తెలుసుకోవాలనుకుంటుంది అదే. కాబట్టి నా పొరవేం గాను అని చెప్పేసి గాబ్రియేలు దూతనే వాడు అడిగించాడు 21 రోజులు. అసలు దానియేలు యొక్క ఉపవాస ప్రార్థన అని చాలా మంది పెట్టుకుంటారు. దానియేలు 21 రోజులు 40 రోజులు ఉండాలనుకోలే. జవాబు వచ్చేంత వరకు ఆయనకు వాడు కనుక అడిగించకపోతే మొదటి రోజే జవాబు వచ్చేది. ఉపవాసం ముగించేవాడు. కానీ 21 రోజులు అడ్డగించాడు. కాబట్టి అలానే సంఘం పరలోకానికి వెళ్ళడానికి వీడు ఎటువంటి అడ్డంకి ఆటంకం కలిగించకుండా మిఖాయేలు వారి సైన్యం వచ్చి వీడు సైన్యంతో యుద్ధం చేసి భూమి మీదకి పడదు వస్తాడు. వెంటనే రూట్ క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోగానే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది కదండి. సంఘం ఎత్తబడటానికి ముందు ఆ రూట్ క్లియర్ అవగానే అక్కడ ఏం చేస్తారు? యేసు ప్రభు ఆకాశ మండలంలో ఉండి జీవ గ్రంథాన్ని తీసుకొని అందులో ఉన్న పేర్లు పిలుస్తూ ఉంటే వెంటనే 7వ దూత కడబోర ప్రధాన దూత బోర ఊదుతాడు. ఊదగానే ఈ చనిపోయినటువంటి మృత పరిశుద్ధ ఆత్మల యొక్క మట్టి రేణువులు ఎక్కడ కొట్టుకుపోయినా కానీ అవి తిరిగి వాటి స్వరం వింటాయి. ఫలానా విక్టోరియమా, ఫలానా జేసుదాసు చనిపోయిన పరిశుద్ధులు, వాళ్ళ ఎముకలు మట్టి అయిపోయాయి, నరాలు మట్టి అయిపోయాయి, మాంసం మట్టి అయిపోయింది, శరీరం చర్మం అంతా మట్టి అయిపోయి ఎక్కడెక్కడికో కొట్టుకుని పోయింది. తిరిగి అవన్నీ కూడా సమాధిలోకి వస్తాయి. ఆ స్వరాన్ని విని వచ్చి అవన్నీ కూడా వెంటనే ఆ మట్టిలో నుండి ఎముకలు ఏర్పడతాయి, ఫ్యాట్ ఆ మట్టిలో నుండే నరాలు వాటి మీద కప్పబడతాయి. ఆ మట్టిలో నుండే మాంసం పొదగబడుతుంది. ఇవన్నీ యెహెజ్కేలు గ్రంథం 37 మనం చదువుకున్నాం. మరలా ఆ మట్టిలో నుండి చర్మం వచ్చి దాని మీద పొదగబడుతుంది. అందులో ఆల్రెడీ జీవం ఉంది కాబట్టి అది లేచి కూర్చుంటుంది. ఇప్పుడు 3వ ఆకాశంలో తీసుకుని వచ్చినటువంటి వాళ్ళ ఆత్మల్ని యేసు ప్రభు వాళ్ళ శరీరాల్లోనికి పంపిస్తాడు. సరే, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ వారం రాకపోవచ్చు, దీని కంటిన్యూషన్ ప్రభు చేతం అయితే వచ్చే వారం రావచ్చేమో తలస్తూ ఉన్నాను. ఎందుకంటే దీని కంటిన్యూషన్ అదే. కానీ ఎందుకో ఈ వారం ఈ వాక్యం చదువుతుంటే ఇప్పుడు మనం చదువుకున్న 3 వాక్యాలు నా కళ్ళలో నా జీవితాన్ని చాలా కలవరపరిచాయి. కాబట్టి దాన్ని ధ్యానించాలని, దీని అంతమేంటో నాకు తెలియదు. ఈ వాక్యం నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభా ఈ ఏదైతే నేను కలవరపరుస్తుందో దాని విషయం ఏంటి నాయనా అని నేను అడుగుతున్నా. ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తాడని నేను తప్పకుండా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాబట్టి నిశ్చయముగా ఇవి మొట్టమొదటిగా చెప్పుకున్నాం కదా వారం, అంతకుముందు వారం. ఆదికాండం దేవుడు మొదటి అధ్యాయం 26, 27 వచనాల్లో ఆయన బహువచనం వాడుతున్నాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు, మిగిలిన ఇద్దరు దేవుడు యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్ముడు, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృష్టించడము అంటున్నాడు కదండి. 26, 27 ఏమనుంది? సృష్టించడము అంటే ఏంటి? ఆ సృష్టి 6 దినాలు సృష్టి చేశాడు. కానీ 6వ దినం చివరిలో మానవుడిని సృష్టిస్తున్నాడు. మన స్వంత పోలికలో, మన స్వంత రూపంలో మానవుని సృష్టిద్దామంటే అంటే ఏంటి ఆ రూపం, ఆ పోలిక అంటే ఆత్మను కదండి. కాబట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మొదటి వచనం 2వ వచనం మనం చదువుకుంటాం ఆ మాట. ఆత్మను దేవుడు ఆదామును కానీ, నీ ఆత్మ కానీ, నా ఆత్మ కానీ, చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు, బ్రతికున్న వాళ్ళందరి ఆత్మలు దేవుడు ముందుగానే వాడు జన్మించబోతున్నారు అనగా వాళ్లకు ముందుగానే ఆయన ఆత్మను చేసి అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఆయన నేలమంటి తీసుకొని నిర్మించాడు. అది సృష్టి, ఇది నిర్మాణము. జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండం 1:1 ఆల్రెడీ దేవుడు ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలే భూమిని సృష్టించాడు. భూమి అంటే నేలమన్ను. ఆయన 2వ అధ్యాయము 7వ వచనంలో 6000 సంవత్సరాల క్రితం కేవలం అంటే భూమి సృష్టించబడి లక్షల కోట్ల సంవత్సరాలు, కేవలం 6000 సంవత్సరాల క్రితం దేవుడు నేలమంటిని తీసుకుని దానికి ఆ నేలమంటిలో నుండి ఎముకలు ఆయన నిర్మించాడు. పాట్ అని కలుసుకునే అవన్నీ కూడా దాని మీద నేలమంటిలో నుండి నరాలు పొదిగాడు, నేలమంటిలో నుండి మాంసం పొదిగాడు, నేలమంటిలో నుండి చర్మం పొదిగాడు. ఇప్పుడు వాని నాసికారంధ్రాల్లో జీవాన్ని ఊదాడు. వాడిలో కదలకు వచ్చింది, చూడటం మొదలు పెట్టాడు, నడవటం మొదలు పెట్టాడు. కానీ ఆత్మ లేదు వాడిలో. కాబట్టి ఈ జీవముతో నిండి ఉన్నటువంటి మానవ శరీరం
ముందుగా సృష్టించినటువంటి ఆత్మను తీసుకుని వచ్చి ఆ శరీరంలో ఉంచినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు వాడు ఏమైపోయాడో జీవాత్మ ఆయను అని మనము చదువుకుంటా ఉన్నాం. వీళ్ళను పట్టుకొని దేవుడు అన్నాడు, ఆదామును పట్టుకొని లోకాసువార్త 3:33లో ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఆదామును దేవుడు సృష్టించాడు, ఆదామును దేవుడు కన్నాడు, ఆదామును దేవుడు నిర్మించాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు చెప్పండి? ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు. చదువు వంశావళి పట్టికి తీసుకుని వస్తూ ఫలానవాడి కుమారుడు అంటూ వచ్చాడు. కానీ అబ్రహాం ఇస్సాకు కానీ ఇస్సాకు యాకోబు లేక ఇస్సాకుకు తండ్రి అబ్రహాము అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆదాముకు తండ్రి ఎవరు? దేవుని కుమారుడు ఆదాము. దేవుని మహిమ కలుగును గాక. 82వ కీర్తన 6వ వచనంలో మీరందరూ దేవుని కుమారులైనయు సర్వోన్నతుని దేవుని కుమారులనియు కదండి. ఆ మాట 82వ కీర్తన కొన్ని రిఫరెన్స్లు త్వరగా వివరించడానికి సమయం లేదు. కానీ 82వ కీర్తన 2వ వచనం 6వ వచనంలో నేను చదువుతున్నాను. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. యోహాను సువార్త ఇదే మాట యేసు ప్రభు అంటాడు. ఏమన్నట్టాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయం అనుకుంటాను, దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం 34వ వచనము, 10వ అధ్యాయము 34వ వచనంలో అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కాదు కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు మీరు దేవదోషణ చేస్తున్నానని చెప్తారా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ తన్ను అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. యోహాను 1:12లో కదండి. ఎందరూ తన్ను అంగీకరించరో కదా, తన నామమందు విశ్వాసం ఉంచరో వారందరూ ఏమవటానికి అధికారం అంట? దేవుని పిల్లలగుటకు అధికారము. యోహాను సువార్త యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చదువుకుంటే మీరు పిల్లలే, మీరు దేవుని పిల్లలే అంటాడు. యోహాని చదువుకుందాం ఆ మాట కూడా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి పేరు అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమే. 2వ వచనంలో ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము అంటాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కింద నుండి 3వ లైన్ 2వ లైన్ చూస్తే నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆదాము కావచ్చు, నీవు నేను కావచ్చు, మనమందరం కూడా మనము దేవుని ద్వారా సృష్టించబడినటువంటి దేవుని కుమారులం. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుని పిల్లలనే పేరుంది, మనకు దేవుని సంతానం అనే పేరుంది, మనకు చెప్పండి దేవుని కుమారులం అనే పేరుంది. కానీ 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 నా ప్రాబ్లం ఏంటంటే, నా సందేహం ఏంటంటే ఇది నాకు తీరటంలా. ఇప్పుడు మీ తండ్రి అపవాది అంటున్నాడు యూదులను పట్టుకొని. మీరు మీరు మీ తండ్రి అపవాది అంటున్నాడు, మీరు సర్పములారా సర్ప సంతానమా అంటాడు. యేసు ప్రభువే కాదు, మత్తయి సువార్త 23:33లో అందే. ఆ మత్తయి సువార్త 3:7లో బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అదే మాట తన ఎదుకు వచ్చినటువంటి సద్దూకైలతో పరిసయ్యులతో, అక్కడేమో శాస్త్రులు పరిసయ్యులతో యేసు ప్రభు అంటున్నాడు. అది అంటే సర్పము అంటే సాతాను కదండి. సర్పము అంటే ఎవరు? సాతాను. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయము మొదటి వచనంలో దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము ఏమై ఉందంట? సర్పము. మరలా 3వ వచనంలో 2వ లైన్లో దేవుడు మీరు చావకుండానట్లు, సర్పం అవతో మాట్లాడుతుంది, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పం అంటుంది మీరు చావని. ఇక్కడ 3 చోట్ల రాయబడి ఉంది సర్పము. దుష్టుడైన అపవాది ఎవరిలో దూరి వచ్చాడు? సర్పములో. ఎందుకు అంటే తెలివి గల్ల వాళ్ళనే వాడు దూరి వాళ్ళ ద్వారా తన పతన కార్యం నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి భూజంతువులు అన్నింటిలో కంటే యుక్తి కలది సర్పము. కాబట్టి సర్పములోనికి వాడు ప్రవేశించి ఆనాటి ఆది దంపతులను మోసం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సర్పము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి వాడు ఇంకా వాడి రూపాన్ని పెంచుకున్నాడు. వాడు విజృంభిస్తున్నాడు. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను.
ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. అక్కడేమో సర్పము, ఇక్కడికి వచ్చేసరికి ఎర్రని మహాఘట సర్పం కదండి. ఎర్రని మహాఘట సర్పంగా మార్చబడ్డాడు వాడు. అంటే రూపాంతరం చెందుతున్నాడు. దఫాలుగా వాడు ఏం చేస్తున్నాడు, దశల వారీగా. ఈ 12వ అధ్యాయమే 4వ వచనం 4వ లైన్ లో ఘట సర్పం వాడు సర్పం. 3వ వచనంలో ఎర్రని ఘట సర్పం. 4వ వచనం 4వ లైన్ లో 3వ లైన్ నుండి చదువుకుందాం. ఆ స్త్రీ కడగాని ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుటే నిలబడి ఆవురం అనుకుంటూ వచ్చింది. వాయుమండలంలో నుండి భూమి మీదకి వాడి చీకటి సైన్యం అంతా కూడా భూమి మీద పడగానే కాలం నాకు ఇంకా కొంచెమే ఉందని, ఇదిగో నా పతనావస్థ కారణం ఈ యూదా ప్రజలేనని, వాళ్ళను మింగేయాలని, నాశనం చేయాలని, భూమి మీద లేకుండా చేయాలని వాడు ఆవురం అనుకుంటా మిలిటరీని తీసుకుని పోయాడు. మిలిటరీ మొత్తం వాడి వెంట తీసుకుని పోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వాడికి ఏమని పేరు ఇవ్వబడింది చెప్పండి, ఘట సర్పము. 9వ వచనం 12వ అధ్యాయమే 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును. ఇక్కడ కూడా ఏ పేరు ఇవ్వబడింది వాడికి, ఆది సర్పము, మహాఘట సర్పము. 13వ వచనంలో మనం చదువుకుంటే 13వ వచనంలో ఆ ఘట సర్పము కదండి, ఆ ఘట సర్పము అని మనం చూస్తాం. 13వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్లో మనము చదువుకుంటే దానికి ఆ ఘట సర్పము దీనికి మొదటి వచనంలో ఉంది. 10 కొమ్ములు 7 తలలు కలిగిన యాంటీ క్రైస్ట్, క్రూర మృగం అది. దానికి వీడు కింద పడకసరికి ఏం చేస్తున్నాడు, తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని వాడు కట్టబెడుతున్నాడు. నువ్వు నా కుమారుడిగా ఉండాలి, నేను నీకు తండ్రిగా ఉంటాను, కాబట్టి నా సింహాసనం, నా బలం, నా అధికారాన్ని ఇస్తాను నీవే. ఎందుకంటే వాడు ఆత్మ, వాడికి ఒక శరీరం అవసరం. దేవుడు కూడా ఆత్మ, దేవునికి శరీరాలు ఇక్కడ అవసరం. అందుకే మానవులను సృష్టించుకున్నాడు. కాబట్టి ఇక్కడ వాడు ప్రతినిధిగా యాంటీ క్రైస్ట్ ను పెట్టుకుని వాడికి ప్రతినిధిగా ఇక్కడ భూలోకంలో అంబాసిడర్ గా పనిచేయించుకుంటా ఉన్నాడు. అటువంటి వాళ్ళు వాడి అంబాసిడర్స్ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు కూడా ఉన్నారు. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా మనం చదువుకుంటూ పోతే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే 20వ అధ్యాయము 2వ వచనంలో ఆది సర్పము కదండి, అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వాన్ని బంధించి అగాధములో పడవేసను అని పిల్లలారా మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, బాప్తిస్మ యోహాను అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా కదండి. దేవుడేమో భూలోకంలో ఆయన రూపంలో మానవుని యొక్క ఆత్మను సృష్టించాడు, ఆయన పోలికను సృష్టించాడు. కాబట్టి ఒక మట్టి శరీరాన్ని ఆయన నిర్మించి అందులో ఆత్మ నుంచి ఆయన భూమి అంతా కూడా ఇదిగో నింపాలి అనుకున్నాడు. వాళ్ళందరి ద్వారా ఏమనుకున్నాడు, ఆయన తనకు మహిమ తెచ్చుకోవాలి అనుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సాతాను కూడా సర్పము తన సంతానాన్ని భూమి నిండా నింపుతూ పోతున్నాడు. ఇది చాలా బాధాకరం, వేదనకరం. కొన్ని మాటలు మాత్రమే నేను క్లుప్తంగా కట్ చేసుకుంటూ వెళుతున్నాను. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, దానికంటే ముందు యూదా పత్రిక 6వ వచనంలో, యూదా పత్రికలోకి వెళదాం ఒకసారి. 6వ వచనం లోనికి మనం వెళ్ళగలిగినట్లయితే 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనుక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు వరకు, తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాషములతో ఆయన బంధించి, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది, తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే, వాళ్ళు దురాశాపరులై. యోధా పత్రిక అంతా చదువుకోండి, 2వ పేతురు పత్రిక మరి 2వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. వారు దురాశల చేత మరల కొల్పబడిన వారై, అక్కడ ఆకాను కనపడతాడు, బిలాము కనపడతాడు, అనేక మంది అక్కడ వారు కనపడతా ఉంటారు. వాళ్ళతో పాటు ఈ ప్రధానత్వము నిలుపుకొనకుండా పడిపోయినటువంటి దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి చివరికి వారు భూమి మీద ఎందుకు వాళ్ళు పడద్రోయబడ్డారు అంటే, నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి, ఆదికాండం 6:4లో వాళ్ళను మోహించి వాళ్ళను పెండ్లాడారు. వాళ్ళతో పోయినప్పుడు అక్కడ ఎవరు పుట్టారు వాళ్ళకి, నెఫీలీలు అని మనం చదువుకుందాం ఆ మాట. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి,
దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూసారా, తమ ప్రధానత్వం పరలోకంలో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి దేవదూతలు ప్రధానత్వం నిలుపుకోకుండా దురాశల చేత మరణ కొరకు వాళ్ళ కంటికి నరుల కుమార్తెలు ఎలా కనబడ్డారంట? చక్కని వారని. చివరికి వాళ్ళని మోహించి దేవుని మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడి చివరికి వాళ్ళతో పోయినప్పుడు వాళ్ళకు ఎవరు పుట్టారు, ఎవరు జన్మించారు అంటే నెఫీలీలు కదండి. వీళ్ళని గురించి ఎన్నో పర్యాయాలు మనము ధ్యానించాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చదువుకుంటే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము వేగు చూడటానికి దైవజనుడితో పంపించమన్నాడు దేవుడు కనాను దేశానికి. గోత్రానికి ఒక్కటింటి చొప్పున 12 గోత్రాల్లో 12 మంది పెద్దలు పంపించాడు మోషే. వాళ్ళు తిరిగి వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇద్దరేమో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, మనం వెళతాం 30వ వచనంలో, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోతున్నారు. అయితే 10 మంది ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు 31వ వచనం నుండి, అతనితో కూడా పోయిన మనుషులు జనులు మనకంటే బలవంతులు. ఏదైతే చూసొచ్చారో కనాను దేశంలో ఆ ప్రజలకు వచ్చి వీరు వాళ్ళ నాయకుడైన మోషేకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోచాలము అనేది. మరియు ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించే దేశం, దానిలో మాకు కనపడ్డ జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచాము, మా దృష్టికి మేము వాళ్ళ ఎదుట మిడతల వలె ఉన్నాం, వాళ్ళ దృష్టి కూడా మేము అట్లానే ఉన్నాము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ అనాకు వంశస్థులు, ఈ యొక్క అమోరీయులు అనే వాళ్ళు నెఫీలీయులు కాబట్టి వీళ్ళని గూర్చి ఆమోసు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చదువుదాం, ఏమని వ్రాయబడి ఉంది అక్కడ అని మనము చదువుకుంటే 2వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనము చదివినట్లయితే 9వ వచనంలో, దేవదారు వృక్షం అంత ఎత్తైన వాళ్ళు అంట వాళ్ళు అనాకు వంశస్థులు, అమోరీయులు లేక నెఫీలీయులు ఎలాంటి వారని వ్రాయబడి ఉంది. దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారును, సింధూర వృక్షం అంతా బలము కలిగిన వారు. ఆదికాండం 6:4లో వాళ్ళను శూరులు అనే పేరు పెట్టి ముందు బైబిల్ గ్రంథం. ఆనాటి కాలంలో శూరులు వీళ్ళే. కాబట్టి దేవదారు వృక్షం అంతా ఎత్తైన వారును, సింధూర వృక్షం అంతా బలము కలవారును, అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసేది కదా. ఇంకా అంటున్నాడు, పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేసేది. దీని ఇంగ్లీష్ లో నిన్న గూగుల్లో ఒకటి చూశాను, స్క్రీన్ షాట్ తీశాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని మనము చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా దీని గురించి వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎస్ destroyed Amorite before them, whose height was like the height of the cedars. అదండి దేవదారు వృక్షాలని ఇక్కడ ఏమని వ్రాయబడి, సెడార్స్. అండ్ హీ వాజ్ స్ట్రాంగ్ యాజ్ ద ఓక్స్, yet I destroyed his fruit from above and his roots from beneath. అంటే వేళ్లతో సహా నేను వాళ్ళను పెకిలించేశాను, వాళ్ళ పైన ఫ్రూట్లన్నీ కూడా నేను నాశనం చేశాను, వాళ్ళ క్రింద రాత్రి మనం చెప్పుకున్న రీతిగా వేర్లతో సహా వాళ్ళ రూట్ మొత్తంతో సహా నేను లేకుండా నాశనం చేశాను అని దేవుడిని యెహోవా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 9వ వచనం మొదటి లైన్ లో, దేవదారు వృక్షం అంత ఎత్తైన వారంట, సింధూరు వృక్షం అంత బలంగా ఉన్న వాళ్ళంట వాళ్ళు. అదండి ఈ దేవదారు చెట్టు అనేది ఇంగ్లీష్ లో గూగుల్లో కూడా చూస్తే నాకు ఏం కనబడింది అంటే సెడార్ ట్రీ అని ఉంది. అది దాని యొక్క ఎత్తు 40 నుండి 50 మీటర్లు ఉంటుందట. 40 నుండి 50 మీటర్లు అంటే 131 నుండి 164 ఫీట్లు అని ఉంది కదండి. అదే గూగుల్లో ఒకటి చూస్తే దాని యొక్క ఎత్తు 40 నుండి 50 అడుగులు, 131 నుండి 164 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇంకా దాంట్లో వివరణ ఇస్తాడు, 60 మీటర్ల దాకా కూడా కొనసాగుతుందట. అంటే 190 అడుగుల ఎత్తుకు కూడా అది వెళుతుంది అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే దేవదారు చెట్టు 60 మీటర్లు లేక 197 అడుగుల ఎత్తు. నేను ఎంత ఉంటానండి? 5'4", 5'6" ఉంటా కదా. 5.5 అడుగులు కేవలం నేను. 190 అడుగులు ఎత్తు అంటే ఇక అది ఎలా ఉంటుంది చెప్పండి? 197 అడుగుల ఎత్తు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వేగు చూడటానికి పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళ దృష్టికి మనం మిడతలాగానే ఉన్నాం, మన దృష్టికి కూడా మనము మిడతల వలె. అంటే మిడత మన కాళ్ళ దగ్గర ఉందనుకోండి, అసలు మనం ఇట్లా చూడాలి కిందకి. 197 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వారు మానవుల్ని మిడతల్లాగా ఇట్లా చూస్తారు. అంటే ప్రధానత్వము అంటే పరలోకంలో ఉండవలసినటువంటి దేవదూతలు
నరుడు కుమార్తెను చూసి వాళ్ళతో పోయినప్పుడు ఒక్కొక్కడు ఎలాంటి వాడు పుట్టాడంట? 197 అడుగుల ఎత్తు కలిగినటువంటి వాడు అంటే వాడు పుట్టాడు చిన్నవాడుగానే, వాడు పెరిగి పెద్దవాడు అయ్యి సరన 197 అడుగులు ఎత్తుకుపోయాడు. దేవుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారిని చూచి సంతాపపడ్డాడు కదా. చివరికి ఈ మానవాళి భూమి మీద అంతరించిపోతుంది, వీళ్ళేమో నెఫీలీయులు భూమి నిండా విస్తరిస్తూ ఉన్నారు. చివరికి దేవుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ నెఫీలీయులను వేర్లతో సహా పెకలించాలని చూసి, ఇక వాళ్ళని నాశనం చేయాలంటే భూమి మీద ఉన్న మానవులను కూడా, జీవరాశులన్నింటినీ కూడా తొలగించాలని ఆయన తలంచి జలప్రళయం ద్వారా కేవలం నోవహు కుటుంబాన్ని, జంతువులు, పశువులు, పక్షులన్నింటిలో మగ ఆడ మాత్రమే జతలుగా ఉంచుకొని అన్నిటినీ సర్వనాశనం చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవుడు తన కుమారుల కుమార్తెలను భూమి నిండా విస్తరింప చేయాలని, వాళ్ళ ద్వారా మహిమ పొందాలని చూశాడు. దానికి విరుద్ధంగా సాతాను తన కుమారులను తన పోలికలో తన రూపములో వాడు భూమి నిండా నిండించి దేవుని పిల్లల్ని నాశనం చేయడానికి వాడు శపథం పూనుకొని ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడు ఆనాటి కాలంలో యోధాపత్రిక 6వ వచనంలోను, అలాగే 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలోను వాళ్ళను తీర్పు కొరకై అటుగా చీకటి గల బిలములో ఆయన సంఖ్యల చేత బంధించి భద్రం చేశాడు. కానీ ఆ నోవహు కాలంలో జన్మించిన వారి సంతానం అంటే అపవాది సంతానం, సర్ప సంతానాన్ని దేవుడు తుడిచివేశాడు. తుడిచివేసినా కానీ మోషే కాలంలో మరలా ఉద్భవించారు. ఎక్కడి నుండి వచ్చారు అనేది నాకు వస్తున్న మార్కు. వాళ్ళు వేగ చూడటానికి పోయినప్పుడు వాళ్ళు అంటున్నారు, వాడు ఎత్తరులయ్యా, ఎంతో బలం కలిగిన వాడు నాయనా, ఇదిగో వాళ్ళ మీదకి మనం పోదాలో నాయనా, వాళ్ళ ఎదుట మనం మిడతలుగా ఉన్నాం, మనము కూడా వాళ్ళ ఎదుట మిడతలుగానే కనబడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే, దేవుడు నోవహు కాలంలో జన్మించినటువంటి ఆ సాతాను పిల్లల్ని, నెఫీలీయుల్ని రూటుతో సహా మొత్తం పెళ్లగించి వేసినప్పుడు మరలా మోసెస్ కాలంలో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, కానాను దేశాన్ని ఆక్రమించుకున్నారు అనేది నా క్వశ్చన్ మార్కు. మూడవదిగా చూస్తే వీళ్ళు ఎత్తరలు కాకపోవచ్చు. యేసు ప్రభు భూమి మీద నరుడుగా సంచారం చేస్తున్న కాలంలో శాస్త్రులు, సదుకాయులు, పరిసయ్యులు వాళ్ళు ఎత్తరలు కాకపోవచ్చు, కానీ వాళ్ళను పట్టుకొని సర్ప సంతానము, సర్పములాడని యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. అపవాది మీ తండ్రి అని మాట్లాడుతున్నాడు. సాతాను వాడు రూపంలో, వాడు పోలికలో వీళ్ళందరినీ కూడా సృష్టిస్తున్నాడు. కానీ మంచిదే వాళ్ళకి జన్మనిస్తున్నాడు. వాడి సంతానం సర్ప సంతానం వీళ్ళందరూ కూడా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నాకు అర్థం కాని విషయం, వీడు సృష్టికర్త కాదు, వీడు సృష్టి. అయితే వీళ్ళకి ఆత్మలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ సర్ప సంతానానికి, నెఫీలీయులకి కదండి, శరీరాన్ని అయితే వాడు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఆత్మల్ని ప్రొడ్యూస్ ఎక్కడి నుండి చేస్తున్నాడు? వీడు సృష్టికర్త కాదు. ఆత్మల్ని సృష్టించాలంటే సృష్టికర్త మాత్రమే అది సాధ్యం. ఇది నా క్వశ్చన్ మార్క్. కాబట్టి తలలు వంచుదాం, దేవుని సన్నిధానంలో నిశ్చయముగా మనం ప్రార్థనలో గడుపుదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సంతానాన్ని భూమి నిండా విస్తరింప చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ.